నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాము. మరి ప్రోటీన్ ఫుడ్ అని కానీ, లేకపోతే ఐరన్ రిచ్ ఫుడ్ అని కానీ, దానివల్ల కలిగే లోపాలకి సంబంధించిన అవగాహన చాలామందిలో ఉంది. మరి ఈ రెండింటితో సరిసమానమైన మెగ్నీషియం లెవెల్స్ బాడీలో తగ్గడం వల్ల ఎలాంటి ఆరోగ్యపరమైన నష్టాలు చేకూరే అవకాశం ఉంటుంది, ఎలా గుర్తించాలి, ఎలా భర్తీ చేయాలి, ఈరోజు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో చాలా ఇప్పుడు ఎక్కడ ఏ సోషల్ మీడియాలో చూసినా ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఐరన్ ఫుడ్, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇలా తీసుకోవాలి అలా తీసుకోవాలని చెప్తూ ఉంటారు. కానీ మెగ్నీషియం లోపం వల్ల కలిగే నష్టాల గురించి ఎవరు చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. సో ఈరోజు మెగ్నీషియం లోపించడం వల్ల యాజ్ ఎ న్యూరో సర్జన్గా మన మెదడు పైన కూడా ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం సార్. ఇప్పుడు శరీరంలో కొన్ని ధాతువులు ఉన్నాయి, ఖనిజాలు అంటాం, వాటిని మినరల్స్ అంటారు. కాల్షియం అని, మెగ్నీషియం అని, ఫాస్ఫరస్ అని ఇలా ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే పేరు గుర్తింపు పొందింది కాల్షియం. ఫస్ట్ కాల్షియం. ఎందుకో గానీ ఈ మెగ్నీషియం మీద అంత గుర్తింపు రాలా, చిన్న చూపు చూస్తున్నారు. అసలు అదేంటో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే అసలు ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదో మీరు ఒక డ్రైన్ టోటల్ గా అలసిపోయినట్టు అలసిపోతారు, ఫెటీగ్. కాఫీ తాగుతూనే ఉంటారు, అయినా తగ్గదు. అలసట ఎక్కువ ఉంది కానీ రాత్రి అంతా నిద్రపోయారు. ఇలాంటి లక్షణాలు కానీ ఏమైనా ఉన్నాయంటే మెగ్నీషియం కానీ లోపం ఏమైనా ఆలోచించాలి. అంటే ఫ్రీక్వెంట్ గా అలసిపోయినట్టుగా. ప్రాబ్లం వల్ల ఏమిటి అంటే దీని గురించి అవగాహన ఎంత ముఖ్యం అంటే, మెగ్నీషియం అన్నది కామింగ్ స్విచ్, అంటే మెదడుని, నరాలని, కండరాలని కామింగ్ చేసేటువంటి గొప్ప ధాతువు అది. అదే కాకుండా ఎన్నో వాటికి శరీరంలో ఉండే ధాతువులు అన్నిట్లో కూడా అన్నిటికంటే వర్సటైల్, అంటే ఎన్నో ఉపయోగాలు చేసేటువంటి ఒక ఏకైక ధాతువు మెగ్నీషియం. ఇంకొకటి ఏమిటంటే దాన్ని కోఫాక్టర్ అంటారు. అంటే దగ్గర ఇది అందరూ గమనించాలి, 300 నుంచి 600 శరీరంలో జరిగే రాసాయనిక చర్యలకి ఇది ఒక చాలా ఉపయోగకరమైంది. అంటే దానికి తన వంతు తాలూకా ఇది సలహాలు ఇస్తూ ఉంటుంది, గుర్తింపు కూడా ఇస్తూ ఉంటుంది. అంటే అలాంటి గొప్ప ఇదన్నమాట. ఎందువరకంటే ఎవరో దాన్ని ఎనర్జీ, శరీరంలో మనకు ఎనర్జీ రావాలి, శక్తి రావాలి, దానికోసం దీనిని మించినది అసలు లేదు. దీనికి ఇంకో పేరేమో తెలుసా? ఇప్పుడు శరీరం మనం ఒక సింఫనీ అనుకుంటాం. సింఫనీ అంటే మ్యూజిక్, అన్ని ఇన్స్ట్రుమెంట్లు కలిపి మేలు కలయిక అంటాం కదా, వాద్య గోష్ఠి. దానికి మాస్టర్ గాని ఉంటాడు. సింఫనీలో ఇంగ్లీష్ మీరు చూసుంటారు, జుబిన్ మెహతా అని. ఆయన పాడడం కూడా చేయడు, మిగతా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. అలాంటి మాస్టర్ అట ఇది ఈ మెగ్నీషియం. అంటే ఇన్ని పేర్లు ఉన్నాయి ఒక్క మెగ్నీషియం, నమ్మండి. కామింగ్ స్విచ్ అని, మోస్ట్ వెర్సటైల్ మినరల్ అని, నుంచి కోఫాక్టర్ ఇన్నిటికో. ఇప్పుడు శరీరంలో మిగతా ఇబ్బందులు మనం చూసుకున్నట్టయితే, కొన్ని ఒక పద్ధతి అన్నట్టయితే ఏమిటది, ఎవరికో కండరాల నొప్పులు, స్పాజమ్స్ అసలు చాలా కామన్. ఇంతకుముందు కండరాలు నొప్పులు, మజిల్ స్పాజమ్స్ మీద ఒక వీడియో చేసాను, లక్షల మంది చూశారు. అంటే అంత కామన్ ప్రాబ్లం అది. అదే కాకుండా చేతుల్లో, కాళ్ళలో తిమ్మిరి, తలనొప్పి, ఏదో మనం మైగ్రేన్ లాంటిది వ్యాధి రావడం ఇబ్బంది, కానీ ఏదో యాంగ్జైటీ, తెలియని ఆవేదన, ఏది లేదు ఇబ్బంది, డిప్రెషన్ లాగా రావడం. అదే కాకుండా ఈ తెల్లారు లేవగానే విపరీత నిస్సత్వం, అసలు పనికి వెళ్ళాలని ఈ కళ్ళు దగ్గర కళ్ళు ఇలాగ కొట్టుకోవటం. అంటే ఇలాంటి లక్షణాలు అనేవి ఏదన్నా ఉండేటట్టయితే బ్రెయిన్ ఫాగ్ ఒకటి, అంటే ఏదో జ్ఞాపకం ఏదో అన్ని తెలవడం, కానీ గుర్తు లేదండి. ఆఫీసులో ముందు చాలా యాక్యురేట్ గా చేస్తున్న మనిషిని అంత చేయలేకపోతున్నా. ఇలాంటి లక్షణాలు కానీ ఉంటే తప్పకుండా మెగ్నీషియం లోపం అన్నది. ఇప్పుడు దీని కారణాలు ఏమిటి, మన బ్రెయిన్ లో దాని నరాల మీద దాని ప్రభావం మాట్లాడుకుందాం. చూస్తే ఇప్పుడు ముందు న్యూరో సర్జన్ దాని గురించి చెప్దాం. మెదడులో ఈ ఎనర్జీ, శరీరంలో ఉండే అన్ని అవయవాలకు అవసరమైన ఎనర్జీని ఇచ్చేటువంటి గొప్ప, అంటే ఇది ఒక బ్యాండ్ మాస్టర్. అంటే దానిలో ఎలా ఉంటుంది, ఒక ఏటీపీ అని ఉంటుంది, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. దానికి మనకి యాక్టివ్గా ఉండేటువంటి పదార్థాన్ని తయారు చేసేటువంటి మూలధనం. అదే కాకుండా నరాల మీద మోస్ట్ కామింగ్ ఎఫెక్ట్ అనమాట. ఏది, మన నరాలు, కండరాల మీద రిలాక్సింగ్గా ఉండే చేసేటువంటి ఒక ధాతువు ఇది. ఇప్పుడు కండరాలు అంటే ఇప్పుడు
కండరాలు సంకోచం వ్యాకోచం రెండు జరుగుతాయి. ఉమ్, దాంట్లో ఏదైనా తేడా వస్తేనే ఇందాక మనం చెప్పుకున్నటువంటి బదిలీ స్పాజమ్స్ కానీ, ఉమ్, లేకపోతే ఈ రెండోది ఇది ఆ, కండరాల తాలూకు నొప్పులు అని అంటాం. ఉమ్, మూడోది ఏమిటంటే మెదడులో జరిగేటువంటి ఎన్నో ప్రక్రియలకి న్యూరో ట్రాన్స్మిటర్ని రిలీజ్ అన్నది, అంటే మెదడులో కామం ఉంచడం కానీ, ఉమ్, నిద్రపుచ్చడం కానీ, Hmm. యాంగ్జైటీ తగ్గించడం కానీ, వీటన్నిటికీ ఉదాహరణకి గాబా అని ఉంటుంది, గామా అమైనో బ్యూట్రిక్ యాసిడ్. ఉమ్, దాని ఏంటంటే కామింగ్, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది లేకుండా రిలాక్స్డ్గా ఉమ్. ఉండేటువంటి మనస్తత్వం ఉండే ట్రాన్స్మిటర్. ఓ, అంటే ఒక రసాయనం మెదడులో తయారవుతుంది కదా, ఉమ్, దానిని ఈ తయారు చేస్తుంది, దాని ఉపయోగపడుతుంది మెగ్నీషియం. ఉమ్, అలాగే కొన్ని డాపమైన్ ఉన్నాయి, సెరోటోనిన్ ఉంది, ఉమ్, అంటే యాంగ్జైటీ తగ్గడానికి, గాబరా తగ్గడానికి ఉపయోగపడేటువంటి ఉమ్, ఒక రకమైనటువంటి ద్రావకాలు, వీటిని కూడా తయారు చేస్తుంది. ఓకే. అంతేకాకుండా ఎందుకండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు షుగర్ తాలూకా లెవెల్స్ కానీ, ఉమ్, మెటబాలిక్ ఫ్యాక్టర్, ఓకే. ఇన్సులిన్ తాలూకా మెటబాలిజం కానీ ఉమ్, కంట్రోల్ చేస్తుంది. ఏదైతే డయాబెటీస్, డయాబెటీస్ దాని సెకండ్ డయాబెటీస్ అంటారు కదా, వన్ one టైప్ type, one డయాబెటీస్, type. టైప్ అని, ఉమ్, ఆ టైప్ డయాబెటీస్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుందండి. ఓకే. ఇంకా మనం చెప్పుకుంటే అంటే సార్ ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మెగ్నీషియం లెవెల్స్ ని కరెక్ట్ గా చూసుకోవాలి, మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. చాలా important. పుట్టబోయే బిడ్డకు కూడా పుట్టబోడు కూడా ఇప్పుడు చాలా ఎలాంటి important. లోపం రాకుండా. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు మనం చెప్తున్నాం ఇదేమిటి మైగ్రేన్, మైగ్రేన్ రాకుండా ఉండడానికి చాలా ఉపయోగం. ఓకే. అసలు చాలా మంది ఏమిటంటే మైగ్రేన్ వస్తుంది, మెగ్నీషియం చేస్తారు. మనం మెగ్నీషియం లెవెల్ పరీక్ష విధానం మాట్లాడుకుందాం, కొన్ని ఇప్పుడే చెప్పేద్దాం. పరీక్ష విధానం ఏంటంటే మిగతా వాటిలాగా 1 మిల్లీగ్రామే దొరుకుతుందండి ఇది. అందువల్ల టెస్టుల్లో ఉన్న నార్మల్ ఉన్నంత మాత్రాన అది నార్మల్ కాదు. అందరూ గమనించాల్సింది ఏంటంటే రక్తంలో దొరికేది మామూలు టెస్టులతో తెలిసేది 1%. మిగతా 99% కూడా కణాల లోపల ఉంటుంది. కాబట్టి మనం చేసినటువంటి టెస్టులు దానికి యాక్యురేట్ కావు, ఉండవు. మన దానికి ఏవో ఆర్బీసీ టెస్ట్, ఎర్ర రక్త కణాల్లో ఉండేదాని టెస్ట్, అది చాలా పెద్ద కష్టం. లేకపోతే మెగ్నీషియం క్లియరెన్స్ టెస్ట్, అంటే మెగ్నీషియం ముందిచ్చి దాని మూత్రంలో ఎంత వస్తుందని టెస్ట్, ఇవన్నీ కొంచెం వేపరాశులతో కూడుకున్న టెస్టులు రొటీన్గా జరిగేవి కావు. అందువల్ల ఏమిటంటే లక్షణాలను బట్టే దీనికి వైద్యం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి. ఇంకొక మాట చెప్పుకుంటే మైగ్రేన్ అయితే మనం చెప్పుకున్నాం, స్ట్రోక్ తగ్గించడానికి, దాని ఉధృతాన్ని తగ్గించడానికి, అంటే ఎన్ని ఎపిలెప్సీ ఎవరికైతే మూర్ఛవ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉండేటట్టయితే వాళ్ళ మందులు పనితనం బాగా పనిచేయడానికి ఉపయోగపడేటువంటి ఒక రకమైన ధాతువు. న్యూరో డీజనరేటివ్ డిజీజ్ అంటే ఇప్పుడు ఆల్జీమర్స్ డిజీజ్ ఉంది, పార్కిన్సన్ డిజీజ్ ఉంది, ఇలాంటివి రాకుండా కూడా ఉపయోగపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి మెదడు లోపల సృష్టికర్త ఒక అమర్చాడు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. అంటే ఏమిటి, ఒక రకమైన తెలియని ఉండని ఒక అట్టగట్టు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనమాట. అంటే విష పదార్థాలను మెదడు లోపలికి వెళ్ళడం కూడా ఆపేస్తుందండి పోలీస్ మ్యాన్. దాని తాలూకా ఇంటెగ్రిటీ, దాని తాలూకా పనితనం చురుకుగా ఉండడానికి ఉపయోగపడేది మళ్ళీ మెగ్నీషియం. చూసారా? అదే కాకుండా స్ట్రెస్ మెగ్నీషియం లూప్ ఒకటి ఉందండి. అంటే మీరు ఎక్కువగానే స్ట్రెస్ అయిపోయారు, దానివల్ల మూత్రం వెళ్ళిపోతూ ఉంటుంది మెగ్నీషియం, దానివల్ల మీరు స్ట్రెస్ ఇది వస్తుంది, మళ్ళీ అది తక్కువైపోవడం వల్ల మళ్ళీ మీకు మళ్ళీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అది ఒక పెద్ద లూప్. అంటే దాన్ని బ్రేక్ చేయాలి, ఎక్కడన్నా స్ట్రెస్ అనేది తగ్గించాలి. ఇప్పుడు కారణాలు కానీ డాక్టర్ గారు ఎందుకు ఈ కారణాలు వస్తున్నాయంటే మనం ఉండే మన జీవన సరళి, మన జీవన విధానం, మనం తీసుకునేటువంటి భోజనం, దీంట్లో హ్యాబిట్స్ కూడా చాలా కారణం. ఇప్పుడు ఎలా ఉదాహరణకి మనం తీసుకునేటువంటి ప్రాసెస్డ్ ఫుడ్ అండి, దానివల్ల ఏమవుతుంది, ఆ పైన ఉన్నటువంటి ప్రొటెక్టివ్ లేయర్ ని తీసిపడేస్తుంది కదండి, ఉండట్లేదు. దానివల్ల ప్రాబ్లం వస్తుంది. కాఫీ కప్పులు కూడా తాగుతూనే ఉంటారు, దానిలో కెఫీన్ వల్ల కూడా వస్తుంది, మద్యం సేవించడం వల్ల వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఉండేటువంటి వాతావరణం పొల్యూషన్ ఉందనుకోండి, దానివల్ల స్ట్రెస్ అన్నిటికంటే ముఖ్యమైనది. వీటన్నిటి వల్ల మీరు వర్కౌట్కి వెళ్ళారు, ఈ మధ్యకాలంలో జిమ్స్ ఫ్యాషన్ వచ్చింది, అక్కడ తెలియకుండానే మెగ్నీషియం పోతుంది. ఎలా సార్? దానిలో చెమట వస్తుంది కదా, చెమటలో వెళ్ళిపోతుంది. అంటే మామూలుగా ఎక్సర్సైజ్ అయితే బాడీ కావాలి, అవసరమే. అంటే దానిలో రీప్లేస్ చేయాలి, ఏది కూడా వద్దని చెప్పడం కన్నప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ అనుకోండి, మితం తీసుకోవచ్చు తక్కువ, దానికంటే అంత మల్టీ ప్రాసెసర్ కాకుండా దాని తాలూకా పైన ఉండే లేయర్ పోకుండా ఉండేటువంటి ధాన్యం తీసుకోవచ్చు. కాఫీ తీసుకోవద్దని ఎవరు చెప్తారు? 1-2 కప్పులు, మద్యం అలాగే ఏదో లిమిట్, ఏదైనా దాటితే కదా ఇబ్బంది. అలా
అవును. అది. ఉమ్, ఇవి కారణాలు. అంటే ఏమిటంటే మనం పొల్యూషన్ అంటే ఇప్పుడు కూకట్పల్లిలోనే పొల్యూషన్ ఉంది, సంతనగర్లోనే పొల్యూషన్ ఉంది, ఉమ్, అందరూ ఏదైతే ప్రాంతాలకు వెళ్తున్నారో ఎక్కడ కోకాపేటలోనే పొల్యూషన్ ఉంది, కొంపల్లిలో పొల్యూషన్ ఉంది. ఉమ్, అంటే నగరాలు తాలూకా ఏది ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న కొలది ఉమ్, దానిలో ఉన్నటువంటి పొల్యూషన్ శాతం కూడా పెరిగింది. పెరిగిపోతుంది. అవును. కాబట్టి దానితోనే బతకాలి, దానిలో జాగ్రత్తలను మనం తీసుకుంటూ ఉండాలి. ఉమ్, అందువల్ల మనం ఉదయం నుంచి సాయంకాలం ఉండేటువంటి ఈ వాతావరణం అన్నిట్లోనే ఉమ్, మరి దీనికి ఏమిటి ప్రత్యామ్నాయం? బెస్ట్ అండి మీరు తీసుకునే ఫుడ్ అండి. ఉమ్, బెస్ట్ ఫుడ్ ఏమిటంటే సీడ్స్ అండి, పంప్కిన్ సీడ్స్. పంకిన్ సీడ్స్. అంటే ఏదో గుమ్మడి తాలూకు విత్తనాలు ఏవైతే ఉన్నాయో చూశారు, దానిలో అన్నిటికంటే ఎక్కువ శాతం ఉండేటువంటి మెగ్నీషియం magnesium. లెవెల్స్ ఉంటాయి. ఓకే. దాని తర్వాత ఆల్మండ్స్, ఉమ్, అంటే మనం ఇవి బాదం. బాదం బాదం ఉమ్, ఉమ్, డార్క్ చాక్లెట్ మిగతా ఇష్టం ఉంటాయి. ఉమ్, రైస్ తీసుకుంటే బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్ లో. ఇది వండినటువంటి కుక్ చేసిన డైరెక్ట్ గా రా కాదు, పాలకూర, ఉమ్, వీటింట్లో పుష్కలంగా ఉంటుంది. ఉమ్, ఓకే. మెయిన్ గా ఏమిటంటే ఇప్పుడు మీరు ఇవన్నీ విన్న తర్వాత డాక్టర్ గారు మరి ఏమిటి దానికి పద్ధతి అని అంటే సింపుల్ అండి, ఉమ్, చిన్న చిన్న మార్పులు. ఏమిటా మార్పులు? ఉమ్. బ్రౌన్ రైస్ నుంచి వైట్ రైస్ నుంచి Atleast బ్రౌన్ రైస్కి వెళ్ళండి. సింగిల్ పాలిష్డ్ అయినా తినాలి, మొత్తం పాలిష్ చేసిన వద్దు. రైస్ కాకుండా. రెండోది ఈ చిప్స్ వదిలేయండి, నట్స్ తీసుకోండి. ఆల్టర్నేట్ అంతే, హెల్దీ చిన్న ఆప్షన్స్ చిన్న మార్పిడి. మార్చుకోవాలి. కాఫీ నంబర్ ఆఫ్ కప్స్ తగ్గించండి. ఉమ్, ఇవన్నీ చేస్తే మీకు తెలియకుండానే ఎంత మీ నరాలు ఉమ్, కొయిట్గా ఉంటుంది, ఉమ్, నిద్ర చాలా హ్యాపీగా ఉంటుంది, మధ్యలో నిద్రపోరు, నిద్ర భంగం జరగదు, ఉమ్, చికాకుగా ఉండరు, సరిగదా కామ్గా ఉండి యాంగ్జైటీ తగ్గి హాయిగా ఉంటారు. ఉమ్, కాబట్టి మెగ్నీషియం అన్నది దాని తాలూకు పద్ధతులు అన్నది మీరు తీసుకుని గొప్ప గొప్ప ఫుడ్ మనం ఏది చెప్పలేదు. ఉమ్. మనకి ఈ గుమ్మడికాయ విత్తనాలు పెద్ద కాస్టే ఉండదు. ఇప్పుడు అలాగే ఏ ఈ మధ్య స్టోర్ ప్రతి లోనే ఇంట్లో కూడా దొరుకుతుంది. ఆల్మండ్స్ అవును, ఉన్నాయి అవును. ఏమండి. ఉమ్, డార్క్ చాక్లెట్ కొంచెం ఏదో ఫ్రెష్గా కొత్తగా అనిపించవచ్చు ఎవరికన్నా. ఉమ్, చేయాల్సిందల్లా వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్. ఉమ్, చిప్స్ లాంటి మళ్ళీ చేస్తే దానిలో ప్రాసెస్ ఫుడ్ కింద వస్తుంది. ఉమ్, దాని మీద కూడా ఒకసారి మనం వీడియో చేసాం. అట్లా ఈ చిన్న చిన్న మార్పులు చేసినట్టయితే ఉమ్, హాయిగా జగన్ జరుగుతూ ఉంటుంది. ఉమ్, మెగ్నీషియం దానికోసం లెక్కలు ఎస్టిమేషన్ అనేది దానికన్నా ఇప్పుడు ఎవరికైనా సప్లిమెంటేషన్ అనుకోండి, ఉమ్, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మెగ్నీషియం క్లోరైట్ అని, ఉమ్, లేకపోతే మెగ్నీషియం గ్లైసిన్ అని, గ్లైసేట్ అని ఉంది. ఉమ్, అలాగే దానికి అవైలబుల్ ఉన్నాయి రెడీమేడ్, కానీ Okay. ఇప్పుడు కూడా న్యాచురల్ ఫుడ్సే కరెక్ట్. అంటే ఇది కూడా వీడియో చూసేసి మీ అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇంటేక్ తీసుకోకుండా ఒక డాక్టర్ని సంప్రదించి అది తీసుకుంటే కూడా మంచిది. చెప్తున్నాను. ఒకవేళగా నిలాడ తీసుకున్నట్టయితే మళ్ళీ దానివల్ల డయేరియా రావడానికి ఇబ్బంది ఉంటుంది. ఎక్కువగా తీసుకున్నట్లయితే. అందువల్ల ఏది అతి సర్వత్రా హేతువు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న లక్షణాలు డాక్టర్ గారిని సంప్రదించి, అవును ఇది మెగ్నీషియం సంబంధించిన లక్షణమే సుమా, అవును. మీ నిద్ర భంగం దానివల్లే, మీరు నిద్ర చికాకు దానివల్లే, కండరాళ్ళు నొప్పులు దానివల్లే, లేకపోతే ఏదో మీ బ్రెయిన్ ఫాగ్ కారణం, ఇలాగ వారిని నిర్దేశించి కొంతవరకు బ్లడ్ టెస్ట్ చేసి దానిలో మరీ తక్కువ వచ్చింది అనుకోండి, నార్మల్ గా మీరు అడగొచ్చు మరి ఎంత తీసుకోవాలి డాక్టర్. ఎంతవరకు? మగవాళ్ళకైతే మన భారత ప్రమాణాల ప్రకారం 360 మిలిగ్రాములు రోజుకి. రోజు. ఒక స్పూన్ సరిపోతుందేమో సార్ మీరు అదే కదా, చెప్పిన ఎంత మీ ఉందండి, మూడిట్లో చిన్నదండి. జస్ట్ ఒక స్పూన్ అదే. పంకిన్ సీడ్స్ అని లేడీస్ కి సరిపోతాయి. అయితే ఇంకా 320 విన్నారా. అందువల్ల పెద్ద రిక్వైర్మెంట్ అయితే ఎక్కువ లేదు. అది కాకపోతే కన్సిస్టెన్సీ మెయింటైన్ తీసుకోవాలి. చేస్తూ రోజు లేకపోతే తీసుకోవాలి. ఈ ఫుడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు మాటకి ఎక్కడైనా కానీ పొల్యూటెడ్ ఏరియాలో ఉన్నారనుకోండి, అప్పుడు మీకు అవసరం ఉంటుంది. కాఫీ కానీ ఎక్కువ తాగుతున్నారనుకోండి, దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. మద్యం సేవించడం మీకు అలవాటు ఉందనుకోండి, దాన్ని కూడా తగ్గించాలి. స్ట్రెస్ అన్న జీవితంలో ఒక భాగం అయిపోయింది, ఆ పర్సంటేజ్ తగ్గించాలి. ప్రాసెస్డ్ ఫుడ్ ఇందా మనం చెప్పుకున్నట్టు మళ్ళీ చెప్తున్నాం, దానివల్ల రుచి మాట దేవుడికి కానీ దానిలో వచ్చిన ఇబ్బందులు చాలా ఉన్నాయి కాబట్టి అది కూడా శాతం తగ్గించండి. నేను చెప్పినట్టుగానే శుభ్రంగా నట్స్ తినండి, ఆల్మండ్స్ తినండి, బాదం తినండి, చిప్స్ వదిలేయండి, అంతే కదా, పెద్ద తేడా ఏం లేదు. బ్రౌన్ రైస్ తీసుకోండి, వైట్ రైస్ వద్దండి, కాఫీ తగ్గించండి, హ్యాపీగా ఉండండి. మన జీవన శైలితో పాటుగా ఆహార శైలిలో వచ్చిన మార్పులు కూడా మనలో డెఫిషియన్స్ అనేవి పెరిగిపోవడానికి చాలా కారణమవుతున్నాయి. కాబట్టి మెగ్నీషియం లెవెల్స్ ఎవరైతే తక్కువగా ఉన్నాయన్నారో తప్పకుండా డాక్టర్ని సంప్రదించి మాత్రమే సార్ చెప్పిన విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని పాటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే మనం యూట్యూబ్ ద్వారా ఏంటంటే కొంత సమాచారాన్ని అందజేస్తున్నాం. అవును, దాన్ని అవతల వ్యక్తులు ఎలా అన్వయించుకుంటారు అన్నది కూడా దాన్ని బట్టి ఆధారపడి. అవును. Thank you, sir. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.